ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి రెండో కుమారుడైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి పేరు బయటికి రావడం జరిగింది. భారీ మొత్తంలో ముడుపులు ఈయనకు కూడా ముట్టినట్లు, రాజ్ కసిరేజ్ నుంచి మొత్తం వ్యవహారం ఈయన చూసాడని చెప్పేసి సిట్ అధికారులు ప్రాథమికంగా భావించి అనిల్ రెడ్డి పిఏ అయినటువంటి దేవరాజ్ని ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా సమాచారం. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గా వడ్డమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోదరుడు. ఇంతవరకు లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎంత మేరకు బయట అధికారులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత అనుచరులే అరెస్ట్ అవుతున్న సందర్భంలో వైఎస్ కుటుంబంలో సభ్యుడైనటువంటి అనిల్ రెడ్డి అరెస్ట్ అవుతున్నట్టుగా వచ్చే సమాచారం కూడా సర్వత్రా చర్చనీయమైంది. ఏమంటారు? మీకు గుర్తుందా, నారాయణ స్వామి గారి అంటే సిట్ అధికారులు విచారించినప్పుడు మనం అనుకున్నాం విజయసాయి రెడ్డిని మళ్ళీ సిట్ అధికారులు పిలుస్తారు, పిలిచాక కొత్త పేర్లు వస్తాయి మళ్ళీ అనుకున్నాం కదా. సో ఇవాళ కొత్త పేరు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు అంటే ముడుపులు డైరెక్ట్గా తాడేపల్లికి వెళ్ళాల, ఇక్కడ కూడా మళ్ళా ఇలా చుట్టూ తిరిగి నీ ముక్క ఎలా ఉందంటే అలాగే వెళ్ళాయి. అంటే ఎంత తెలివిగా, అంటే డైరెక్ట్ వెళ్ళిపోతే మళ్ళా ఇట్లాగ ఇన్వెస్టిగేషన్లో దొరికిపోతామని అనుకున్నారేమో, కానీ మీరు ఎలా తీసుకెళ్ళినా ఇన్వెస్టిగేషన్లో దొరుకుతారని ఇవాళ సిట్టు ప్రూవ్ చేసింది. ఇవాళ సజ్జలు చెప్పాలి, మరి మా కొడుకు ఏం సంబంధం లేదు, అసలు లిక్కర్ స్కామే లేదు. నిన్ననే కదా ఏడ్చాడు ఆయన, నిన్నగాక మొన్న. ఇవాళ వైఎస్ జార్జి రెడ్డి కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డి పెద్దనాన్న కొడుకు, రెండో కొడుకు వైఎస్ అనిల్. ఈ అనిల్కి ఈ ముడుపులు ప్రతి నెల వెళ్ళేవి చెన్నైకి. సో చెన్నైకి వెళ్ళాక అక్కడి నుంచి ఏ రూట్లో వెళ్ళాయి తాడేపల్లికి. అంటే మీరు ఎన్ని రకాలుగా చెక్ పోస్టులను మీరు మేనేజ్ చేశారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి మీరు చెక్ పోస్టులు మేనేజ్ చేశారు కదా, మళ్ళీ అక్కడ చెన్నై నుంచి చెక్ పోస్టులు మేనేజ్ చేశారంటే అక్కడ గవర్నమెంట్ హెల్ప్ చేసిందా? లేదు. పోలీస్ శాఖలో ఎవరు హెల్ప్ చేశారు మీకు? ఇది ఎవరి పీక్కి చుట్టుకుంటుంది అనేది తెలుసుకోవాలి. అంటే ప్రతి నెల అన్నప్పుడు ఇంచుమించుగా 4.5 సంవత్సరాలైనా వాళ్ళు పంపించుంటారుగా, కనీసం 4 సంవత్సరాలు వెళ్ళుంటాయిగా, ఒక రోజు 2 రోజులు కాదు. లేదు ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా ఒక 6 నెలలు వెళ్ళాయా? ఈ సిట్ ఎప్పుడైతే మొదలు పెట్టిందో విచారణ అంతవరకు కూడా వెళ్ళాయేమో మనకు తెలియదు. అది కూడా ఆలోచించాలి. అంటే పాత లావాదేవీలు అవన్నీ ఉంటాయి కదండి. సో ఇవాళ అంటే మొత్తం వైఎస్ కుటుంబం ఇవాళ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది. ఇప్పుడు కాళేశ్వరం స్కామ్లో కేసీఆర్ కుటుంబం ఇరుక్కున్నట్టు ఇవాళ వీళ్ళ కుటుంబంలో ఇంకా అక్కడ చెప్పాలంటే కేసీఆర్ ఫ్యామిలీ మట్టుకే. కానీ ఇక్కడ అలా కాదు, పెదనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు, ఆ పిల్లలు, ఈ పిల్లలు, ఇంకా ఎవరు వస్తారో తెలియదు మనకి. అంటే ఎవరికి వాళ్ళు స్కామ్కి అండదండలుగా ఉన్నారనమాట. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి, నాకు తెలియదు అని ఇప్పుడు ఆయన చెప్పాలి. అసలు నాకు ఈ స్కామ్ గురించే తెలియదు, అసలు వైఎస్ అనిల్ ఎవరో తెలియదన్నా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఆయన నేచర్ అదే కదా, ఎవరు తెలియదని చెప్పటం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత. మరి ఇప్పుడు అనిల్ అన్న ఆయన ఇంకా మాట్లాడలేదు మనకు తెలిసి, ఆయన నోరు విప్పాలి. ఇప్పుడు సిట్ ఇచ్చింది కాబట్టి ఇన్ఫర్మేషన్ బయటకి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటేనే వాళ్ళు మాట్లాడతారు. ఆధారాలు లేకుండా సిట్ ఎప్పుడు మాట్లాడదు. సో ఇప్పుడు అనిల్ కూడా మళ్ళా హైకోర్టుకి వెళ్తాడా, డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తాడా బెయిల్ కోసం? అదొకటి. అక్కడ సుప్రీంకోర్టు కాదన్నాక అప్పుడు అరెస్ట్ జరుగుతుందా? అంటే చూడండి, అసలు ఇవాళ వీళ్ళందరూ మొత్తం చెవిరెడ్డి మాట్లాడాలి, తర్వాత ముఖ్యంగా సజ్జల మాట్లాడాలి. నిన్న కూడా నా కొడుక్కి సంబంధం లేదు, నా కొడుకుని అనవసరంగా లాగుతున్నారు. అనవసరంగా లాగుతాడు? ఇప్పుడు ఎవరికి అసలు అవసరం? మీరు ఇంకా మీ యాటిట్యూడ్లు మారకుండా మీరు బెదిరిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారంటే ఏమనాలి? సో మళ్ళీ ఇప్పుడు ఈ అనిల్ నుంచి ఇది డైరెక్ట్ తాడేపల్లికి వెళ్ళిందా? మళ్ళీ ఇంకేదైనా లింక్ ఉందా? ఇంకెవరి దగ్గరికి వెళ్ళింది? చెన్నైలో ఇంకెవరెవరు ఉన్నారు? దీని వెనకాల ఇంకేం జరిగింది అనేది అది కూడా మనం ఆలోచించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో మీరు ఏది కూడా ముక్కుసూటిగా వెళ్తే మీకు ఏది ఆన్సర్ దొరకదు. చూడండి, మీరు దారి కనుక్కోండి అని ఇలా గజిబిజిగా ఇస్తూ ఉంటారు పిల్లలకి. అదొక రకమైన గేమ్ కదా, పజిల్స్ లాగా ఈయన వ్యవహారాలు ఉంటాయన్నమాట. అంటే ఎవరికి చిక్కకుండా ఆ పజిల్ లాగానే ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడి నుంచి లింకులు. అసలు రాజకాశి రెడ్డి ఎవరు, ధనంజయ రెడ్డి ఎవరు, కృష్ణమోహన్ రెడ్డి ఎవరు, బాలాజీ గోవిందప్ప ఎవరు, సజ్జల కొడుకు ఎవరు, చెవిరెడ్డి ఎవరు, చెవిరెడ్డి కొడుకు ఎవరు, పెద్దిరెడ్డి ఎవరు, పెద్దిరెడ్డి కొడుకు ఎవరు, ఏంటి ఎవరెవరు వస్తున్నారు అసలు బయటికి? ఇవాళ వైఎస్ జార్జి రెడ్డి కొడుకు, రెండో కొడుకు, అది కూడా ఇప్పుడు ఈవిడ మాట్లాడాలి. వాళ్ళ మేనత్ ఎవరో వస్తూ ఉంటుంది, విమలా. ఇప్పుడు ఆవిడ విమలారెడ్డి గారు ఇప్పుడు సమాధానం ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు దానికి ఆవిడ మళ్ళీ దీని మీద ఒక వ్యాఖ్యానం ఇస్తుంది.
కుటుంబాన్ని అలా బయట పడేసుకుంటారా, కుటుంబంలో వాళ్ళని ఇలా బయట పెట్టుకుంటారా అని ఇప్పుడు మళ్ళీ ఉవాచలు వస్తాయేమో వాడి దగ్గర నుంచి. అందుకని దీని మీద సిట్టు అంటే ఇది ఇంకా అప్పుడే తెగదనమాట. ఇది పాకల్లాగా అలా సాగుతూ ఉంటుంది, జీడి పాకల్లాగా. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది మనం చూడాలి. ఓకే, అంటే ఇంకా ఇంతటితో ఆగిపోదు అంటారు? ఆగదు. ఈ నెలలో ముగింపు అనుకున్నాం మనం, దీని ముగింపు రాదు. ఇంకా ఎన్ని కొత్త క్యారెక్టర్స్ వస్తాయో. అంటే ఇది ఒక నవల కూడా, అంటే చాలా పెద్ద నవల అవుతుంది. ఇప్పుడు రామాయణ కల్పవృక్షం రాశారు, తర్వాత 1000 పడగలు చాలా పెద్ద బుక్ అది. అట్లా ఒక పెద్ద నవల రాయొచ్చు ఈ లిక్కర్ స్కామ్ మీద చెప్పాలంటే. ఓకే. సో ఇప్పుడు మనం అనుకున్నాం ఇంతకాలం రాజ్ కసిరెడ్డి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు చూశారు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు అనిల్ రెడ్డి వైఎస్ అనిల్ చూశారు అనేది మనకు అర్థమవుతుంది కదా. అంటే ఆయన ఆర్థిక వ్యవహారాల లావాదేవీలన్నీ అనిల్ చూసుకున్నారు. ఇక్కడ గోవిందప్ప బాలాజీ ఎలాగైతే భారతీరెడ్డి గారు చూసుకున్నారు ఆర్థిక మొత్తం లావాదేవీలంతా, ఇక్కడ అనిల్ రెడ్డి చూసుకున్నారు. అంటే మరి సజ్జల పరిస్థితి ఏంటి? సజ్జలు ఏ రకంగా డీల్ చేశారు? ఎందుకంటే నిన్న మనం మాట్లాడుకున్న 151 ఎమ్మెల్యేల పైన సజ్జల, మరి ఆ పైన ఉన్నారా అనిల్? ఆర్థిక లావాదేవీలు చూసారంటే అంటే సజ్జల కంటే పైన ఉన్నాడు ఆయన. నెల 60 కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా. అంటే ఈ 3500 కోట్లు ఖచ్చితంగా, అంటే 3500 to 600 కోట్లు దుబాయ్కి వెళ్ళిందా, డైరెక్ట్ తాడేపల్లికి వెళ్ళిందా? ఈ డబ్బులు ఎక్కడ దాచారు? ఇందులోంచే 300 కోట్లు ఖర్చు పెట్టారా, లేకపోతే విడిగా ఆ లెక్క వేరా మళ్ళా? ఎందుకంటే రాజ్ కసిరెడ్డి ఇచ్చిన దాంట్లో 300 కోట్లు మనం మాట్లాడుకున్నాం. అక్కడ చెక్ పోస్ట్ నుంచి ఎవరు ఇతను చెవిరెడ్డికి వెళ్ళాయని. చెవిరెడ్డికి అంటే ఫస్ట్ అక్కడ ఇది తాడేపల్లిలో ఒక ఫ్లాట్ తీసుకుని ఫ్లాట్లో పెట్టారు కదా. చెవిరెడ్డికి ఎంత వెళ్ళింది ఇంకా మనకు తెలియదు. ఫస్ట్ 8.3 ఎంతో దొరికింది. సో ఈ లెక్కలు డొక్కలు తేలాలండి. అంటే నిజంగా అసలు సిట్టుని ఏ రకంగా అభినందించాలో మనకు అర్థం కావట్లా. ఇది అసలు ఎట్లా పట్టుకున్నారు ఇంత గజిబిజి గందరగోళాన్ని అనేది అసలు నిజంగా మన ఊహకు అందట్లా. అంటే టీం వర్క్ ఎట్లా చేశారు, ఎవరెవరు అసలు ఎట్లా ఇన్ఫర్మేషన్ దొరికింది, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, గ్రేట్ నిజంగా. కానీ ఏది ఏమైనా ఇవాళైనా బయటకు వచ్చిందండి. ఈ బయటకు వచ్చిన అంశంలో ఇంకెవరెవరు వస్తారు, ఇంకా ఈ ఆర్థిక లావాదేవీల్లో కావచ్చు, లేకపోతే మొత్తం లిక్కర్ స్కామ్లో కావచ్చు అనేది వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.